మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవము గల దేవ, పరిశుద్ధమైన పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. 24వ రోజు ప్రవ్వా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయా ఏర్పరచుకున్నావా దేవా, నీకు వందనాలు. ఇదిగో నా సేవకుడు ఏర్పరచుకున్నానని సెలవిచ్చారు ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితంలో దయచేయండి. వాక్యం చెప్పబోచున్న బిడ్డన ప్రభా నీ సిలువ సాటున మరుగుపరిచి వినగల చెవి, గ్రహింపగల మనసు నేడు మాకు దయచేయండి ప్రభా. వాక్యం చదివిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వాక్యం చెప్పబోచున్న బిడ్డను ప్రభా ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టండి. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘ పునాదులు విశాలపరచండి ప్రభా. నీకు వందనాలు. నాగటి మీద చేపెట్టి వెనుదిరిగి చూడకుండా ప్రభా పరుగు పందెములో ప్రభా మేము ఓపికతో పరిగెత్తే కృప దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. సంఘంలో అవసర నిమిత్తం వచ్చి ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డ నీకు జ్ఞాపకం చేసుకోండి. నీ రెక్కల చాటున ప్రభా ప్రతి సమస్యని కూడా ప్రభా అడుగుచుండగా నా తండ్రి ఉపవాస దినములో ప్రభా అడుగుడు ఇయ్యబడినని మీరు సెలవిచ్చారు ప్రభా. అడిగిన ప్రతి ఈవిని ఇచ్చారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు. ప్రతి బిడ్డకి మరి ముఖ్యంగా ప్రభా మారు మనసు దయచేయండి. ఎవరైతే రక్షణ పొందాలని ఆశపడి ఉన్నారో ప్రభా, ఆశపడ్డ ప్రాణం ఆయన తీర్చే దేవుడో ప్రభా. అయా బిడ్డకి మారు మనసు దయచేసి రక్షణ పొందే బిడ్డలకి నాయన నమ్మకమైన జీవితంలో అనుగ్రహింపచేయమని, ఈ చేసిన చిన్న ప్రార్థనలో తప్పులుంటే మన్నించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.